నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే. రామారావు గారు, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మైండ్ గేమ్ ప్లే చేస్తున్నారు అంటున్నారు. ఆ మైండ్ గేమ్ ఎలా ఉంటుందంటారు, ఎలా పనిచేస్తుందంటారు? నేను వరుసగా చెప్తానమ్మా మైండ్ గేమ్ ఏమిటో అన్నది. చంద్రబాబు నాయుడు అసలు ముందు ఎలక్షన్స్లోకి వచ్చే ముందే చంద్రబాబు నాయుడు వివేకానంద రెడ్డిని నారాసుర రక్త చరిత్ర అని అనౌన్స్ చేశారు. ఆయన హత్య వెనుక, వివేకానంద రెడ్డి గారి హత్య వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నారని చెప్పారు. నెంబర్ 1, ఎయిర్పోర్ట్లో, దుర్భేద్యమైన ఎయిర్పోర్ట్లో కోడికత్తెతో చంపే ప్రయత్నం చేశారు. దీని వెనక చంద్రబాబు నాయుడే ఉన్నాడని చెప్పినటువంటి మనిషి కూడా జగన్మోహన్ రెడ్డి. తర్వాత ఆయన చెప్పాడు, నేను కోడికత్తెతో పొడిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తాలూకు పెర్మిషన్ తీసుకున్నాను, ఆయనతో చెప్పానని చెప్పాడు. ఇది మైండ్ గేమ్ కాదా? ఇకపోయినట్టయితే రాజన్న పరిపాలన తీసుకొస్తా అన్నాడు. తర్వాత అందరికి కూడా ఉచితంగా వైద్యం ఇప్పిస్తా ఉన్నాడు, ఉచితంగా విద్య నేర్పిస్తా ఉన్నాడు, నవరత్నాలు అన్నాడు, అంచెలంచెలుగా మద్యాన్ని నిషేధిస్తానన్నాడు, ఒక 4 లక్షలు 5 లక్షలు ఉద్యోగాలు ఇస్తా ఉన్నాడు. అంటే మరి ఆంధ్రదేశాన్ని సస్యశ్యామలం చేస్తా ఉన్నాడు. దావోస్కి వెళ్ళి పరిశ్రమల వరద తీసుకొస్తా ఉన్నాడు. ఇందులో ఏ ఒకటైనా చేశారా? ఇవన్నీ మైండ్ గేమ్లు కాకపోతే ఏమిటి? ఆయన ఎంత గొప్పగా చెప్పకపోతే మొత్తం ఆంధ్రదేశం అంతా పొలకించిపోతుంది. బాబోయ్, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత సుభిక్షంగా ఉంటుందో అనుకున్నారు. ఇవన్నీ మైండ్ గేమ్లే కదా. ఇంకొకటి ఏమిటంటే నవరత్నాలు అన్నారు. నవరత్నాలు అంటే విశాఖపట్నం తాలూకు జనాభా ఎంత? ఒక 60 లక్షల జనాభా ఉన్నట్టు 60 లక్షల మందిలో ఒక 30 లక్షల మందికి నవరత్నాలు అర్హులు అనుకో. 30 లక్షల మందికి ఆయన ఇస్తున్నాడా? చూడు, ఎవరికి వారు ఆలోచించుకోండి. 30 లక్షలకి ఎక్కడ ఇస్తాడు? ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో ఆ కార్యకర్తలకి, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు వాసులకి వాళ్ళకి ఇస్తాడు. మహా అయితే 1000-2000. ఎక్కడ చూసినా 1000-2000 మందికి ఇవ్వడమే కానీ అంతకంటే ఎక్కువ ఇచ్చే అవకాశం లేదు కదా. తర్వాత తెల్ల కార్డులు ఇంట్లో ఏసీ ఉంటే తీసేస్తున్నాడు. వాళ్ళు పొరపాటున బజార్లో దుకాణం పెట్టుకొని ఇన్కమ్ ట్యాక్స్ ఏదో వాళ్ళ లెక్కల కోసం అంటే నామినల్గా నో లాస్ నో ప్రాఫిట్ అని ఇన్కమ్ ట్యాక్స్ కట్టినట్టయితే తెల్లగాడిని తీసేస్తున్నారు. అలాగైతే వాళ్ళకి ఏదైనా పొరపాటున వెహికల్ ఉంటే వాళ్ళకి ఎలా కార్డులు తీసిన వాళ్ళు, తెల్ల కార్డులు తీసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవన్నీ ప్రజలకు అన్యాయమే చేశారు కదమ్మా. తర్వాత అమ్మఒడి అన్నారు, ఎంతమందికి ఇచ్చారు? ఆటో డ్రైవర్కి అన్నారు 10,000 ఇచ్చారు, 15,000 రూపాయలు ఫైన్లు తీసుకున్నారు. బెల్ట్ షాపుల్ని ప్రవేశపెడతా ఉన్నారు. అంటే అంచెలంచెలుగా మొత్తం ఈ అంటే మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తూ ఉన్నారు. బెల్ట్ షాపులు వరుసగా పెట్టారు. అంటే రేటు కూడా 90 రూపాయలు రేటు ఉన్నటువంటి లిక్కరు ఈరోజు 300 రూపాయలు అయిపోయింది. వాళ్ళ తాలూకు పార్టీలో ఉన్న వాళ్ళే తయారు చేస్తున్నారు. వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే రేటు ఎంతో ఫిక్స్ చేస్తున్నారు. అంతమించి తక్కువ ఏదైనా లిక్కరు, క్వాలిటీ లిక్కర్ కావాలంటే ఆంధ్రదేశం నుంచి కోదాడ వస్తే కానీ తక్కువకి లిక్కర్ దొరకటం లేదు. ఎన్ని అన్యాయాలు చేశాడమ్మా ఆయన. 3.5 సంవత్సరాల పాటు తాడేపల్లి ప్యాలెస్ దిగలేదు. ఒక పక్క పాపం అధ్యక్షురాలుగా ఉన్నటువంటి విజయమ్మని స్థాపక అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వ్యక్తులను ఎవరు మార్చరు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీ ఉందనుకో, స్థాపక అధ్యక్షుడు ఎవరు? ఎన్టీ రామారావు గారు. ఇన్నికి తర్జన భర్జనలు పడుతున్నారు కానీ అధ్యక్షుడిని ఎవరైనా మార్చారా? అలాగా అధ్యక్షురాలని మార్చేశాడు. చెల్లి తనకైతే మగాడు ఎంత పని చేస్తాడో తన ఆడబిడ్డగా ఉంటూ కూడా మా అన్న అంటే జగనన్న వదిలిన బాణాన్ని అనుకొని ఆయనకేమో ఆయన ఆ కీర్తి ప్రతిష్టలు నిలబెట్టింది. ఆవిడ్ని తోలేశాడు.
ఆస్తి ప్రాపర్టీస్ వల్ల ఇదంతా జరిగిందని అందరికీ తెలుసు. సొంత చెల్లికే న్యాయం చేయలేని వాడివి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అక్క చెల్లెళ్ళకి నువ్వేం న్యాయం చేస్తాను? అయితే డబ్బు అంటే ఒక మిత్రుడు చెప్పాడు, నాకేం నెల 450 కోట్లు నాకు ఉంది కదా, నాకు కొత్తగా దీంట్లో తీసుకోవాల్సిన అవసరం లేదని రవీంద్రారెడ్డి చెప్పాడు. తీసుకోవాల్సిన అవసరం లేదు కదా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఎన్ని వేల కోట్లు సంపాదించాడు, ఎన్ని లక్షల కోట్లు వెనకేశాడు. సరే ఎలక్షన్స్ అవుతుందనగా 10,2300 కోట్లు 23,000 కోట్లు రుణం తీసుకున్నారు. మరి ఆ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఎలా చెప్తారు, నీ డబ్బు అయితే ఇప్పుడు ఇచ్చాం కానీ ఫర్దర్గా మీ తాలూకు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలకి వాటికి డబ్బు కావాలంటే మేము ఇవ్వని చెప్పారు. మార్నింగ్ న్యూస్ అది. ఎంత అన్యాయం చేశాడు. మరి ఇంత మైండ్ గేమ్ ఎలా పనిచేస్తుంది అంటారు మీరు? చేస్తుందంతే. అక్కడ ఏంటంటే ఈయనకి 25 మెంబర్స్ ఎంపీలు ఉన్నారు. అక్కడ పార్లమెంట్లో ఆర్డినెన్స్ పాస్ అవ్వాలంటే ఈ 25 మెంబర్స్ కళ్ళు మూసుకొని వాళ్ళని సపోర్ట్ చేసేస్తారు. రేపు ఆర్డినెన్స్ పాస్ చేయాలన్నా సపోర్ట్ చేస్తారు. తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకున్నట్టయితే జై అంటాడన్నమాట, ఇక్కడి నుంచే జై కొట్టేస్తారన్నమాట. తర్వాత ఇక్కడ అమిత్ షా గారికి ఈయనకి ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఏదో మంచి అండర్స్టాండింగ్, మంచి ప్రేమాభిమానాలు, మంచి బాండింగ్ ఉందంటారు. మరి ఎట్లాంటి బాండింగ్? కానీ అదే బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఇటు జనసేన తెలుగుదేశంతో కలిసి పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లే యోచనలో ఉంది అన్నట్టుగా వార్తలు ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఎందుకు ఈ సాన్నిహిత్యం? మరి అంటే ఇక్కడ ఇంతవరకు బీజేపీ పార్టీ వాళ్ళతో పొత్తులు పెట్టుకోవడం అంటే బీజేపీ పార్టీకి ఆంధ్రదేశంలో ఉన్న క్యాడర్ ఏది, ఉన్న సీట్లేవి? ఒక సీటు కూడా లేదు కదా. ఇక్కడ బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీతో జనసేనతో ఎందుకు పొత్తులు పెట్టుకుంటారంటే రేపు పొద్దున వీళ్ళు ఎంపీలని గెలుచుకున్నట్టయితే వీళ్ళ తాలూకు ఎంపీలు వాళ్ళకి సపోర్ట్గా ఉంటారు కదా. అది అంటే మిత్రపక్షంగా ఉంటే వీరికి ఎంతమంది అయితే ఎంపీలు వచ్చారో వీళ్ళందరూ సపోర్ట్గా ఉంటారు కదా. వచ్చే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గెలవడం చాలా కష్టము, అది తెలిసే వీళ్ళతో సపోర్టివ్గా ఉంటారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గెలిచారనుకోండి, అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్గా, ఎలా గెలుస్తాడో అది రెండో విషయం, అది మరీ తీరుబడిగా మాట్లాడుకోవాలి. గెలిచారనుకోండి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తారు, వీళ్ళని వదిలేస్తారు అన్నమాట. కానీ ఎలక్షన్ మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటే కానీ ఈసారి ఎలక్షన్లు సజావుగా సాగవు. ఎందుకంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో మోదీ గారికి, అమిత్ షా గారికి ఎవరినైతే గెలిపించాలని ఉండేదో వారే గెలిచేవారు. ఇప్పుడు అటువంటిది జరగకుండా ఈ పెద్దలు, ప్రముఖులు, ఆపోజిట్ ఇప్పుడు కూడా బీజేపీకి ఇంతకు ముందున్నంత పవరో లేకపోతే ఇదో ఇప్పుడు లేదు అనేది కూడా ఉందిగా. డెఫినెట్గా అదే ఆయనకి అంతకుముందు ఉన్నంత పవర్ లేదు గనకనే ఇప్పుడు కొంచెం ఏదైనా మంచి రోజులు వస్తున్నటువంటి ఆశ ఉంది మాట. మోదీ గారి మీద కూడా వ్యతిరేకత ఉంది కదా. అదే ప్రత్యర్థులందరూ ఒకటిగా కలిసిపోయినారన్నమాట. అందుకే నెక్స్ట్ మోదీ గారు వస్తారనే డౌట్ కూడా ఉంది. మోడీ గారు రాకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు, మొత్తం అందరూ ఒకటైపోయినారు. ఈయన ఒకటి కదా. ఈయనకేమో మహాఘట్టమైతే ఎవరు, బీఆర్ఎస్ పార్టీ ఈయన కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి, ఇలా 3-4 ఉన్నారు అంతే తప్ప ఇంకెవరు చేస్తారు, వాళ్ళకి ఓట్లు లేరు ఎవరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.